ఈరోజు మేము చేస్తే మంచి, మేము చెల్లుబాటు అవుతుంది, మేము పెద్ద మనుషులమి, మేము దానకరులమి, కాబట్టి మేము ఏమైనా చేస్తాం. ఇది మంచి పద్ధతి కాదు. అలాగే కొంతమంది కూడా మాట్లాడుతున్నారు, అప్పుడు వీపీఆర్ని మీరు పొగిడారు. రాజకీయాల్లో ఒక పార్టీలో ఉన్నప్పుడు చెడ్డోడో మంచోడో ఖచ్చితంగా మంచే మాట్లాడతాం, చెడ్డెట్ట మాట్లాడతాం. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు గత 5 సంవత్సరాలు వీరుడు, సూర్యుడు, దేవుడు, మాకు ఆరాధ్య నాయకుడు, మా భవిష్యత్తు ఆయనే అని మాట్లాడిన వాళ్ళు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడం లేదా? వాళ్ళే ఉదాహరణ. ఇదే వీపీఆర్ గారు ఏం మాట్లాడారు జగన్మోహన్ రెడ్డి గారిని? ఎన్నికలు అయిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారిని ఏం మాట్లాడారు చూడలేదా? రాజకీయాలలో ఆ రోజు మా పార్టీ రాజ్యసభ సభ్యుడిగా ఉన్నాడు, ఖచ్చితంగా తప్పకుండా పొగుడతారు. అంతేగాని అప్పుడు మీరు మాకు తెలిసినా, లోటుపాట్లు తెలిసినా అవి చెప్పం ఎవరైనా కానీ. కాబట్టి ఇది మేము అడిగేదల్లా ఒకటే, సరే మా మీద మీరు కేసులు కట్టారు, బాగానే ఉంది. పోలీసు వ్యవస్థని ఇంత స్పష్టమైన ఆధారాలు చూపిస్తున్న తర్వాత కూడా మీరు కేసులు కట్టకపోతే, మళ్ళీ కూడా చెప్తా ఉన్నాం, అధికారం శాశ్వతం కాదు. ఇంకో 4 సంవత్సరాలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. తప్పకుండా మీరు కట్టకపోతే అన్ని పేర్లు కూడా ఆ రోజు కూడా మేము కూడా కడతాం. అందరూ మూల్యం చెల్లిస్తారు. కానీ చట్టపరంగానే మేమేం చేయాలో అన్నీ కూడా చేస్తాం. ఏం పర్వాలేదు, ఎవరు ఎక్కడికేం పోరు, అందరేడే ఉంటాం. తప్పకుండా దానికి సంబంధించిన మూల్యం అందరూ కూడా చెల్లిస్తారు. చేసుకోండి, పెట్టుకోండి, ఇంకా ఎతకండి. ఆ గ్రావులను కేసు, ఆడ మట్టి ఎత్తాడు, ఈడ మట్టి ఎత్తాడు, ఆడ మట్టి ఎత్తాడు. 1.5 సంవత్సరం తర్వాత మీరెత్తిన మట్టి కూడా, మీరెత్తేసిన మట్టి కూడా కేసులు పెట్టండి అందరి మీద. కాబట్టి ఆమె మాట్లాడుతున్న భాషను ఒకసారి ఆమె సరి చేసుకొని చూసుకోవాలా. వాడు వీడు మేమెక్కడా ఆమెని ఏకవచనంతోనో ఎక్కడ ఏం మాట్లాడలా, ప్రభాకర్ రెడ్డి గారిని కానీ ప్రశాంతమ్మ గారి గారిని. దీన్ని బట్టే అర్థం చేసుకోవచ్చు ఎవరి సంస్కారం ఏంటో అనేది, ఎవరు ఏంటో అనేది వాళ్ళ సంస్కారం తెలుసుకోవాలా. కాబట్టి కనీసం ఇప్పటికైనా సరే, ఎంపీ ఎమ్మెల్యేల మీద అంటే కేసు కట్టరనుకోండి, కనీసం పాల్గొన్న వాళ్ళ పేర్లైనా, మేము చూపిస్తున్న పేర్లైనా కూడా కేసు కడతారో లేదో చూస్తాం. ఇది మంచి పద్ధతి అయితే కాదు అని చెప్పి చెప్తా ఉన్నా. ఇంకొక ఆయన నెల్లూరు మంగళం చేలో ఏ కార్యక్రమాలకి ఆయన పిలవరు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ కార్యక్రమం చేపట్టినా జిల్లాలో ఎవ్వడు కనీసం ఆహ్వానం కూడా ఉండదు. అది ఆయన బతుకు. ధర్మేశ్వర్ జిల్లా నుంచి పోయి జగనన్నని బతిలాడుకుంటే జగన్మోహన్ రెడ్డి గారిని తోక ఒకటి తెలియదు, తోక పిఏసి అని తోక ఒకటి ఇచ్చారు ఆయనకి, ఈయనకి, తోడు దొంగలు ఇద్దరికి. జిల్లాలో ఇంకెవరు లేరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి. ఈ ఇద్దరు తోడు దొంగలు పిఏసి అని ఒకటి పక్కన పెట్టారు. ఒక్క కార్యక్రమానికి ఆహ్వానంలే. కనీసం వారం రోజుల క్రితం రాజశేఖర రెడ్డి గారి జన్మదినానికి నీకు ఆహ్వానం లే, అది నీ బతుకు. రాజశేఖర రెడ్డి గారి జన్మదినానికి నీకు ఆహ్వానం లే, నీ బతుకు అది. ఇట్లాంటి ఏదో కార్యక్రమం చేస్తే పక్కన కూర్చొని స్లైడ్ పై కను, స్లైడ్ కొంచెం కింద కను, ఇది నీ బతుకు. నువ్వు కూడా వచ్చి ప్రభాకర్ రెడ్డి గారి గురించి, ప్రశాంతమ్మ గారి గురించి మాట్లాడుతున్నావే. ఎన్నిసార్లు వాళ్ళ ఇంటికాడ నువ్వు నేను ఇద్దరు నిలబడుకొని సొంచులు తెచ్చుకోను మర్చిపోయావా? మంగళం సీను నువ్వు నేను ఇద్దరం కలిసి గట్టిగా చేతులు కట్టుకొని సంచులు తెచ్చుకుని మర్చిపోవాగయ్యా. మాట ముందు డబ్బున్నోడే సంపాదించుకుంటాడు, కష్టం చేస్తున్నాడు, దేశ విదేశాలు పని చేసుకుంటున్నాడు, తను సంపాదించిన సంపాదనలో ప్రజలకు ఖర్చు పెడుతున్నాడు. అవును, డబ్బున్నోడే. నీలాగా ప్రజా సంక్షేమ నిధులు దోచుకొని నా కాడ ఏమి లేవు, పిల్లకాయలు ఫీజులు కూడా కట్టుకోలేకున్నా. చూడండి, స్కూల్ నుంచి మెయిల్ వచ్చింది, ఫీజులు కూడా కట్టలేకున్నా. ఇది కాదు వాళ్ళ పరిస్థితి. 10 మందికి సేవ చేస్తారు, సంపాదిస్తారు, డబ్బున్నోళ్ళు, డబ్బు కలిగిన వాళ్ళు, 10 మందికి పెట్టేవాళ్ళు. తీసుకున్న వాళ్ళు మనం ఉన్నాం, నేను నువ్వు ఇద్దరమే.
అన్నా ప్రభాకర్ లోకల్ బాడీ ఎలక్షన్స్ అన్నా ప్రభాకర్ ఎమ్మెల్యేకి పోటీ చేస్తున్నాం. తెచ్చినోడు నేను, మోసినోడు నేను. మర్చిపోబాక నాయన. కొత్తగా ఈరోజు ఇంకొక ఆయన మాట్లాడు, అన్ని పాములు వేసి ఏది పాములు వేసినారు. ఒక ఆయన ఈరోజు కొత్తగా ఆయన ఆవేశంగా ఏదేదో మాట్లాడు. అసలు రూరల్లో ఆయన ఒక ఇన్ఛార్జ్ అని అది ఎవరికి గుర్తు కూడా ఉంటుందా? ఎప్పుడో అప్పుడప్పుడు వస్తాడు, తడుక్కుమంటాడు. పాప ఆయన కూడా మాట్లాడాడు ఈరోజు. ఆయనకి ఏమొచ్చిందో, ఎవరేం చెప్పారో, ఎవరేం మాట్లాడమన్నారో నాకు తెలియదు. ఆయన ఇన్ఛార్జ్ పోయేటట్టుంది. ఇంకొక ఆయన కొత్తగా వచ్చి ఆయన ఇన్ఛార్జ్ పెరుక్కుంటానేమో. ఆయన కూడా ఎప్పుడు ఇలా మాట్లాడి ఆయన కూడా మాట్లాడు కొత్తగా. పాపం ఆయన ఎమ్మెల్సీగా పోటీ చేసినప్పుడు ఏం జరిగిందో ఒక్కసారి గుర్తు చేసుకో విజయన్న. అంతకంటే నేను చెప్పడం సంస్కారం లేదు. షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం? వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.